హాయ్, దిస్ ఇస్ అనూహ్య, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్, నిజామాబాద్. సో రీసెంట్గా ఒక క్లయింట్తో ఏం ఇంటరాక్షన్ అయింది అంటే, బాబుకి స్పీచ్ ప్రాబ్లంతో వచ్చారు. వీఆర్ వర్కింగ్ ఆన్ ఆర్టికులేషన్ ఎర్రర్స్ ఉన్నాయి, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో దాంతోపాటు పేరెంట్ ఏం అడిగారు అంటే, చైల్డ్ రాస్తున్నాడు కానీ అంత ప్రాపర్ గ్రిప్ లేదు అని చెప్పారు. సో ఆక్యుపేషన్ థెరపీకి రిఫర్ చేయాల్సినంత సివియారిటీ లేదు, ఇట్స్ వెరీ నామినల్ ప్రాబ్లం. సో ఏం చేశాను, వాళ్ళకి ఏం చెప్పానంటే, ఈ సీజన్లో మనకి పీస్, బఠానీ వస్తుంది, కందికాయలు, పల్లికాయ ఇవి వస్తాయి కదా. సో అవి తీపియండి. సో దట్ ఏంటంటే ఫైన్ మోటార్ స్కిల్స్ అవి తీసేటప్పుడు ఈ ఫింగర్ మూమెంట్స్ అనేవి ప్రాపర్గా ఉంటాయి. సో అది చేయండి అని చెప్పాను. సో మదర్ ఇమ్మీడియట్గా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోయాయి. అబ్బాయి మేడం, ఇట్లాంటి పనులు చేపిస్తామా అబ్బాయితోటి? అమ్మాయి చేసే పనులు అవి, మా ఇంట్లో ఒప్పుకోరు, ఇంకా ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారా అని అనిపించింది. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, అంటే అది ఒక థెరపీ అని అనుకొని చేస్తే బాగుంటుంది. అది ఒక అమ్మాయి చేసే పని, అబ్బాయి చేసే పని అని ఒక డిస్క్రిమినేషన్కి రావద్దు. సో ఫైన్, నాట్ అన్ ఇష్యూ. సో మదర్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి వీ వెంట్ విత్ అన్ అదర్ టీచింగ్ టెక్నిక్. సో ఏం చేసాం, వీ టు క్లే మోడలింగ్ ఇచ్చాం, వేర్ యూ క్యాన్ ఇంప్రూవ్ యువర్ ఫింగర్ స్ట్రెంత్. సో మనకి మెయిన్గా రైటింగ్కి కావాల్సిన 3 ఫింగర్స్, డాడీ ఫింగర్, మమ్మీ ఫింగర్, బ్రదర్ ఫింగర్. సో ఈ 3 ఫింగర్స్ని మేము స్టిమ్యులేట్ చేయాలి. సో వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ యూజింగ్ డిఫరెంట్ క్లే మెటీరియల్స్ తోటి ఈ 3 ఫింగర్స్ని మనం స్టిమ్యులేట్ చేయాలి. దాని క్లే మోడలింగ్. క్లేలో ఏంటంటే జస్ట్ సింగిల్ కలర్ ఏదైనా పెట్టేసి ఆస్ ద చైల్డ్ టు స్ప్రెడ్ ఇట్. సో ఈ విధంగా స్ప్రెడ్డింగ్ చేయమనండి ఫింగర్స్. చాలా స్ట్రెంత్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఒకసారి థంబ్తో అయిపోయాక, అంటే డాడీ ఫింగర్తో అయిపోయాక, దెన్ మూవింగ్ ఆన్ టు మమ్మీ ఫింగర్. సో ఇంకొక ఫింగర్తో చేయడం, దెన్ యూజింగ్ యువర్ బ్రదర్ ఫింగర్. సో ఈ విధంగా వీ ఆస్ ద పేరెంట్ టు డూ దిస్. సో ఇది జరిగే ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ అవుతుంది. అండ్ ద పేరెంట్ ఈస్ వెరీ హ్యాపీ. చైల్డ్ ఇంప్రూవ్ అయిపోయాడు, రైటింగ్ అనుకున్న దానికన్నా బెటర్ అనేది అవుతుంది. సో ఈవెన్ యూ హ్యావ్ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి మీకు క్లే మోడలింగ్కి. సో ఇవన్నీ యూస్ చేస్తే కూడా ఏంటంటే మీకు ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో బెటర్, మీరు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఇలాంటివి యూజ్ చేయొచ్చు. సో ఈవెన్ మీకు ఏం చేయొచ్చు అంటే, యూజ్ జస్ట్ ప్రెస్సింగ్ అన్నట్టు, ప్రెస్ చేయడం, ఈ 2 ఫింగర్స్ మధ్యలో పెట్టి ప్రెస్ చేయడం, దెన్ ఈ 2 ఫింగర్స్ మధ్యలో పెట్టి ప్రెస్సింగ్ చేయడం. సో ఈ విధంగా చేస్తూ ఉంటే కూడా మీకు ఈ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.